హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాసినీస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో కమ్మనైన ఒక రోటి పచ్చడిని చేసి చూపించబోతున్నా. సమ్మర్ స్పెషల్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధానంలో రోటి పచ్చడి చేశారంటే. ఎప్పుడూ కూడా మా అమ్మగారు ఈ రోటి పచ్చడిని ఎక్కువగా చేస్తూ ఉంటారు. అప్పుడైతే మేము చిన్నగా ఉన్నప్పుడు దీనిని ఎక్కువగా ఇష్టపడేవాళ్ళం కాదు. ఇప్పుడు దీని విలువ మనకు తెలుస్తోంది కాబట్టి మనం ఎక్కువగా ఈ కర్రీస్‌ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. ఇందులో సి విటమిన్ ఎక్కువగా ఉంటుందండి. ఈ రోటి పచ్చడి తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది. మరి మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేయండి. దీనికోసం వంకాయల్ని ఇక్కడ 1/4 కిలో తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి నేను వీడియోలో చూపించిన విధంగా 4 పచ్చాలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మనం గుత్తి వంకాయకి ఎలా కట్ చేసుకుంటామో ఆ విధంగా. వీటిని పెనంలోకి వేసేసుకోవాలి. అలాగే తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని కూడా శుభ్రంగా కడిగి అందులోకి వేసేసుకోవాలి. తర్వాత 2 టమోటాలని కూడా శుభ్రంగా కడిగి ఘాటు పెట్టి అందులోకి వేసేసుకొని ఒక టీ గ్లాస్‌కి వాటర్‌ని వేసేసి మూత పెట్టి లో ఫ్లేమ్‌లో వీటిని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఉడికించామనుకోండి ఇవి మనకి సాఫ్ట్‌గా ఉడికిపోతాయి. వీటిని పక్కన పెట్టేసేసుకొని మరొక పెనంలోకి చింత చిగురును వేసి ఉడికించుకోవాలి. ఇక్కడ నేను చింత చిగురుని శుభ్రంగా కడిగి పెనంలోకి వేసే క్లిప్ మిస్ అయిందండి. చింత చిగురును ఒక గుప్పెడు లేదా ఒక 50 గ్రాములు తీసుకున్నామంటే పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఈ చింత చిగురును కూడా 5 నిమిషాల పాటు కొద్దిగా వాటర్‌ని వేసేసి మెత్తగా ఉడికించేసి పక్కన పెట్టేసేసుకోండి. ఇక్కడ మనం ఒక చుక్క కూడా నూనె వాడుకోకుండా ఈ చట్నీని ప్రిపేర్ చేసుకుంటున్నాం. అంతేకాకుండా చింత చిగురులో మనకి విటమిన్ సి ఉంటుందండి. అంతేకాకుండా చింత చిగురులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ తగ్గించడంలో ఇది చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మనకి సమ్మర్‌లో మాత్రమే దొరికే ఈ చింత చిగురుతో ఒక్కసారి ఈ రోటి పచ్చడిని చేసి చూడండి. రుచి చాలా చాలా బాగుంటుంది. చూడండి ఈలోపు వంకాయలు కూడా మనకు ఉడికిపోయాయి కదా! ఇప్పుడు వంకాయల్ని వాటర్‌లో నుంచి తీసేసి చల్లారనివ్వాలి. ఇదంతా చల్లారాక ఇప్పుడు రోటిని శుభ్రంగా కడిగి ముందుగా మనం చింత చిగురును దంచుకోవాలి. కాస్త చింత చిగురు అనేది మనకి ముందుగా వేసుకున్నామంటే మెత్తగా మెదిగిపోతుంది. ఇలా చింత చిగురును బాగా మెత్తగా దంచిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇక్కడ చల్లబరుచుకొని వేసుకున్నామనుకోండి మనం నూరేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే 5, 6 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. ఇలా అంతా వేసేసుకొని ఇదంతా కూడా మెత్తగా దంచుకోవాలి. పచ్చిమిర్చి అంతా సాఫ్ట్‌గా అయిపోవాలండి. ఇలా రోటిలో నూరుకోవడం వల్ల చట్నీ అనేది రుచి పెరుగుతుంది. అంతే కాకుండా ఇది మనకి మంచిది కూడా అని చెప్పొచ్చు. ఇప్పుడు చూస్తున్నాం కదా! గానుగ నూనె ఎలా మంచిది అంటే అది మనకి నేచురల్‌గా తీస్తారు కాబట్టి. అలాగే మనం మిక్సీలో వేయకోకుండా లేదా గ్రైండర్‌లో వేయకోకుండా ఇలా నేచురల్‌గా మనం దంచామనుకోండి ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పొచ్చు. హీట్ ఎక్కువగా రావడం వల్ల అదంతా కూడా మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదండి. మనకి టైం ఉందనుకోండి, ఇలా రోట్లో నూరుకోవడం చాలా మంచిది. టైం లేనప్పుడు తప్పదు కదండీ మిక్సీ వాడుకోకుండా. అలా మిక్సీలో అయినా సరే మనం గ్రైండ్ చేసుకొని తినేయొచ్చు. ఇలా పచ్చిమిర్చి మెదిగిన తర్వాత వంకాయలను అలాగే టమోటాలను వేసేసుకొని మరీ సాఫ్ట్‌గా కాకుండా కాస్త అక్కడక్కడ ముక్కలుండేలాగా దంచుకోవాలి. కచ్చా పచ్చాగా అన్నమాట. తర్వాత రుచికి సరిపడా ఉప్పయిందో లేదో చెక్ చేసేసుకోవాలి. ఒకవేళ తక్కువ అనిపిస్తే ఇప్పుడే మరి కాస్త వేసేసుకొని ఇదంతా మరొకసారి బాగా కలిసేలాగా దంచుకోవాలి. ఇలా నూరుకోవడం వల్ల రుచి కూడా చాలా బాగుంటుందండి. తర్వాత కాస్త పెద్దగా ఉన్న ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ పచ్చి ఉల్లిపాయనే వేసేసుకోవాలి. ఉల్లిపాయని మనం వేయించుకోకుండా వేసుకోవడం వల్ల తినేటప్పుడు చాలా బాగుంటుందండి. ఉల్లిపాయ ముక్కలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలు కూడా అంతా కలిసేలా కలిపి మనం ఇదంతా ఒక బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. మీరు ఇంకా టేస్టీగా కావాలంటే ఇందులోకి మనం పోపును పెట్టేసేసుకోవచ్చు. ఉద్దిపప్పు, ఆవాలు, శనగపప్పు అన్నీ వేసేసుకొని పోపును బాగా ఫ్రై చేసేసి ఇందులోకి వేసేసుకున్నామనుకోండి రుచి మరింత పెరుగుతుంది. ఆయిల్ ఇష్టపడుకోకుండా ఆయిల్ అన్‌హెల్తీ అనుకునే వాళ్ళు మాత్రం ఇలాగే తిన్నా సరే రుచి చాలా చాలా బాగుంటుంది. ఒకసారైతే ఈ రెసిపీని ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత మీకెలా వచ్చిందో కామెంట్ చేసి నచ్చితే మాత్రం మన ఛానెల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.